కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలో నవీన్ పొలిశెట్టి ఒకరు. పేరుకి హీరో అయినప్పటికీ జాతి రత్నాలు మూవీలో తన కామెడీ టైమింగ్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ పొలిశెట్టి ప్రెజెంట్ సీరియస్గా కెరీర్పై ఫోకస్ చేశాడు. ఇప్పుడు అనగనగా ఒక రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకీ నవీన్ ప్లాన్ ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్నారు. చివరిగా అనుష్క శెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చేసి భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఆ తర్వాత యాక్సిడెంట్ కి గురై కొద్ది రోజులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో విభిన్నమైన కథలను విన్న నవీన్ పొలిశెట్టి ఇప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి టార్గెట్ గా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు మేకర్స్. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోమో, టీజర్లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడింది. అంతేకాదు రిలీజ్ కి ముందే నాగవంశి ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసి సినిమాను ప్రాఫిట్ జోన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. కానీ ఈ మూవీ రైట్స్ ఎంత ధర పలికాయి అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. ఇక తాజాగా ఈ మూవీపై ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ కాబోతుందట. ఆల్రెడీ ఈ రేస్ లో ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్రతారల సినిమాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే నవీన్ చేస్తుంది పెద్ద సాహసమనే చెప్పాలి. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో నవీన్ ఫ్రెష్ లవ్ స్టోరీ చేయబోతున్నాడట. ఇప్పుడు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఒక అందమైన ప్రేమకథ కోసం కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో జతకట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మణిరత్నం బృందం నవీన్ పొలిశెట్టిని సంప్రదించగా ఆయన కూడా ఫ్రెష్ లవ్ స్టోరీ కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే ఈ విషయం గురించి తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మణిరత్నం థగ్ లైఫ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సమ్మర్ స్పెషల్ గా జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది థగ్ లైఫ్. ఈ సినిమా పూర్తయిన వెంటనే నవీన్ తో ఈ ఫ్రెష్ లవ్ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట మణిరత్నం. మరి ఇందులో ఎంత నిజముందో తెలీదు కానీ ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు నిర్ధారణకు రాలేమని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే నిజమైతే నవీన్ పొలిశెట్టి జాక్పాట్ కొట్టినట్టే. ఒకవేళ నవీన్ పొలిశెట్టి మణిరత్నం దర్శకత్వంలో గనుక సినిమా చేస్తే తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని, ఇక నవీన్ కెరీర్ కు తిరుగే ఉండదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా నవీన్ మణిరత్నం డైరెక్షన్ లో రాబోతున్నారు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక నవీన్ పొలిశెట్టి విషయానికొస్తే యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్న ఈయన ఇప్పుడు రాబోతున్న చిత్రంతో మళ్లీ తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా నవీన్ కి ఎలాంటి విజయాన్నిస్తుందో చూడాలి.